అశ్వత్థ అంటే రావి, జ్ఞానానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక, మేధస్సు, విజ్ఞానం, చదువు, విజ్ఞానానికి బుద్ధికి ప్రతీక అనమాట. బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది రావి చెట్టు కింద, ప్రసవించింది ఈ స్పర్శతోనే బోధి వృక్షం. ఈ రావి చెట్టు ఎంత అంటే డివైన్ ఎనర్జీ అనే పదానికి నేను అర్థం చెప్తా. రావి చెట్లు ఉంటాయి కదా, మన పూర్వీకులు, అలాగే మన చుట్టూ ఉండే జీవరాశులు రావి చెట్టు ఆకు గమనాన్ని చూసుకుని ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వస్తుందో తెలుసుకుని ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయి చెప్పేశారు అనమాట. పలానా 2 రోజులకి తుఫాన్ వస్తుంది. ఎలా అంటే ఈ కొస ఉంది కదా, ఇంకా పొడుగ్గా ఉంటుంది, కొస గాలికి తిరుగుతూ ఉంటుంది, ఈ రెపరెపలు, దీని అలజడిని బట్టి తుఫాన్ వస్తుందో, భూకంపం వస్తుందో, సునామీ వస్తుందో, లేదా అగ్నిపర్వతం బద్దలవద్దో తెలిసిపోయేది అనమాట. ఎన్ని రోజులు, 1 నెల ముందు తెలిసిపోయేది అనమాట, ముందే చదువుకునేవారు. ఇప్పుడు మనం ఈ విజ్ఞానం మానేసి మనం మిషన్లు నమ్ముకుంటున్నాం ఏంటి. ఇప్పటికీ మన చుట్టూ ఉండే పక్షులు పశువులు అన్నీ ప్రకృతిని నమ్ముకుంటున్నాయి. ఎక్కడన్నా సునామీయో భూకంపం వచ్చిందనుకోండి, మనం పెంచుకున్న పెంపుడు జంతువులు కట్టేస్తే చచ్చిపోవాలి తప్ప ఎక్కడ ఒక ప్రాణి కూడా పోదు, ఎక్కడ ఒక పక్షి కూడా చావదు, ఎక్కడ అడవిలో ఒక జంతువు కూడా చనిపోదు. అవునా కదండి? ఎందుకు అంటే అవి నేచర్ మీద గమనించున్నాయండి. ఈ పంచభూతాలు మనకి ఎప్పుడు ఇండికేట్ చేస్తూ ఉంటాయి. వాటి గమనాన్ని మనం చూస్తే పక్షులు సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోతాయి అనుకోండి, మనకు అర్థమైపోయింది అనమాట, మనం కూడా వెళ్ళిపోవాలని. అంతే తప్ప మెసేజ్ చూసుకోవాలి అనుకోండి, గ్యారంటీ లేదు. తుఫాన్ వస్తుంటే రాదంటే వచ్చేది. అలా అశ్వత్థ పత్రం ప్రకృతిలో ఏం జరుగుతుందో చెప్తుంటారన్నమాట. అలాగే చెట్టు కింద రోజు ఉంటే జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఏంటంటే సంతానోత్పత్తి కలిగిస్తుంది. ఇవి వేసుకోకలే, మందులు చేయకలే, ఐవైపులకి చుట్టూ తిరగకలే. ఈ ఎనర్జీస్ అన్ని నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ఒక నమ్మకం, విశ్వాసంతో ఆ పని చేస్తే ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటాం. అప్పుడు అది మనకి ఆ ఫ్రీక్వెన్సీ మనకు సెట్ అవుతుంది. పూర్వం అంత ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి సంతానం కలిగేది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఏ వృక్షం అయితే పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు. అది మన ఋషులు చెప్పిన విజ్ఞానం. రావి చెట్టు పువ్వులు పూయకుండా కాయలు కాసే మొక్కలో రావి చెట్టు ప్రధానమైంది. చూసారా, ఈ కాయ మీద అలా బొడుగులు వస్తాయి, పువ్వులు ఉండవు. రావి చెట్టు, ఆ రావి కాయలు తిన్నా, రావి చెట్టు చుట్టూ రోజు ప్రదక్షిణ చేసిన సంతానోత్పత్తి కలుగుద్ది ఇద్దరికి. అందుకే సంతానవనం అని చెప్పేసి ఊళ్ళల్లో రావి చెట్టు వేప చెట్టు 2 వేసి పెళ్లి చేసి ఒక కార్యక్రమం చేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగదోషం ఉంటే పిల్లలు పుట్టరని సుబ్రహ్మణ్య స్వామి కూడా బ్రష్ చేసి పెడితే దేవుడి మీద నమ్మకంతో, చెట్టు మీద నమ్మకం కాదు, దేవుడి మీద నమ్మకంతో వెళ్తారు కదా. అంటే మనకున్న అప్పుడున్న ఆప్షన్ అదే. ఇప్పుడంటే బోల్డ్ సైన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఐవీఎఫ్ ప్రయత్నం చేస్తాం, ఇది పడుతున్న పాటలు, అది వేరే విషయం అనుకోండి. అప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎన్ని మంగళవారాలు అంటే డోసు మోతాదు అది 7 వారాలు 14 వారాలు చెప్పేవారన్నమాట. అది తిరిగితే ఏం జరిగేదంటే సైంటిఫిక్గా ఇక్కడ పూజాన్ని పక్కన పెడితే రావి చెట్టు తాలూకు గాలి, దాని ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలు పోగొడుతున్నమాట. వేప చెట్టు గాలి మగవాడి తాలూకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేస్తాం. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, సెల్ డెవలప్మెంట్, సెల్ రీజనరేట్ చేసేది వేప. సో మగవాళ్ళకి కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలు పోతాయి. ఆ 2 చుట్టూ తిరగడం వల్ల సంతానం కలుగుతుంది. ఇది సైన్స్, అప్పటి సైన్స్. సెమి అంటే జమ్మి చెట్టు. మామూలుగా దీని పువ్వులు కూర వండు తింటారండి. దీని పువ్వులు కూర వండు తింటారు. ఎప్పుడు తెలుసా, అబార్షన్స్ అయిపోతుంది అనుకోండి, ప్రెగ్నెంట్ గర్భం నిలబట్టలేదు అనుకోండి, గర్భస్రావం అయిపోతుంది అనుకోండి,
అప్పుడు ఈ పూలు కూరండి పెడతారు ఒకసారి, ఇక గర్భస్రావం అవ్వదు, గర్భం నిలబడుతుంది. అలాగే ఎముకలకు సంబంధించిన వ్యాధులు పోతాయి అన్నమాట. శమీపత్రం, జమ్మి. అయితే మనకి జమ్మి చెట్టు గురించి పురాణాల్లో చదువుకున్నాం, మనం విన్నాం. అర్జునుడు బాణాలు దాచుకున్నాడని. మనం మామూలుగా విజయం కోసం విజయదశమి రోజు ఒక మంత్రం చదువుకుంటూ పూజ చేస్తాం. ఏంటి సరే, అర్జునుడు జమ్మి చెట్టు మీదే దాయాలా? అడవిలో ఏం చెట్లు లేవా? జమ్మి చెట్టు మీదే అస్త్రాలు ఎందుకు దాచాడు? ఎందుకంటే జమ్మి చెట్టు మీద ఉన్న ఇనప వస్తువు తుప్పు పట్టదు, ఎన్ని సంవత్సరాలున్నా తుప్పు పట్టదు. 2, గ్రహణం పిడుగుల ప్రభావం ఉండదు, ఆ చెట్టు దగ్గర రావు. మనం జమ్మి చెట్టు వేసుకుంటే మన చుట్టూ పిడుగు పడదు. అందుకే మన పెద్దవాళ్ళు చనిపోతే దహన సంస్కారాలు అయిన తర్వాత హస్తికలు మన సాంప్రదాయం. అంటే నదిల్లో కలపాలనేది మన సాంప్రదాయం. గంగా నదిలో కలపాలనేది మనకి విశేషం. అది మామూలుగా అయితే అన్నీ ముగించుకొని అన్ని పనులు అన్నీ అప్పచెప్పేసి చివరిగా కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. అవునండి, కాశీ వెళ్ళిపోయారు మరి చనిపోవడానికి. అప్పచెప్పేసి ఇంకా కరెక్ట్ అక్కడితో ఇంకేం లేదు, రోజు అమ్మ బాగున్నావా ఏం లేదు, వీళ్ళు చెప్పేసి మీ నాయన మా పని అయిపోయింది, మేము కాశీ వెళ్ళిపోతున్నాం, ఇక మీరు ఎవరు మమ్మల్ని చూడక్కర్లేదు, మేము అక్కడే ఉన్నంతకాలం. అలా కాశీ వెళ్ళి కాశీలో ప్రాణం విడాలని చెప్పేసి వెళ్ళి అలా మనం వాళ్ళు ఎంతోమంది కాశీ వెళ్ళి అయిపోతారు. అందుకే చాలామంది ఏంటంటే అందుకని కాశీ వెళ్ళలేకపోయినా కనీసం హస్తికలైనా కాశీలో కలిపితే మోక్షం వస్తుంది. ఇదంతా డివైన్ ఎనర్జీ అండి, అంతా ఒక డివైన్ ఎనర్జీ మీద మనం ఉన్నాం. సో ఆ ఎనర్జీని మన పూర్వీకులు చక్కగా ఏం చేస్తే ఆ ఎనర్జీ ఉంటుందో దాని దగ్గర చేసుకోవాలి. సో హస్తికలు కలపాలి. అవి మళ్ళీ గ్రహణం వచ్చిన పిడుగుబడిన పని అందుకేం చేస్తారంటే జమ్మి చెట్టు కడతారు. జమ్మి చెట్టు కింద గొయ్యి తీసి కొండలో వేసి కప్పెడతారు. అది 100 సంవత్సరాల తర్వాత మనవడో మునివాడవడో తీసుకెళ్ళి కలిపే వరకు పవిత్రంగా ఉంటాయని చెప్తారు. ఆ జమ్మి చెట్టు అంత పవిత్రం.